తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? అధిష్టానం ఎవరిని తెలంగాణ కమల దళపతిగా ఎంపిక చేస్తుంది? బండి సంజయ్ రేసు నుంచి తప్పుకున్నారా? బీసీ నేత ఎంపీగా ఉన్న వ్యక్తికి అవకాశం ఇస్తారా? ఓసీ నేత వైపు చూస్తారా? ఇది ఇప్పుడు తెలంగాణ బీజేపీలో జోరుగా సాగుతున్న చర్చ. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ఒక విధంగా ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చెప్పొచ్చు. ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. బండి సంజయ్ తెలంగాణ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని అరాచక శక్తులు కావాలనే తన పేరును అధ్యక్ష పదవి విషయంలో ప్రచారం చేస్తున్నాయని, ఇది కేవలం కుట్ర మాత్రమేనని బండి సంజయ్ అనడంతో బండి సంజయ్ ఇక అధ్యక్ష పదవి రేసులో లేరని కన్ఫర్మ్ అయ్యింది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి విషయంలో ముందు నుంచి సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తొలగించిన నాటి నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే బీజేపీ ఆనవాయితీ ప్రకారం ఒక నాయకుడు ఒక పదవిలో ఉంటే మరో పదవి ఇవ్వొద్దని, ఒకరు ఒకే పదవిని నిర్వర్తించాల్సి ఉంటుంది. దీంతో ఎన్నికలకు ముందు హడావుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. లోక్సభ ఎన్నికల తర్వాత మళ్లీ కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. అయినా కట్టబెట్టినా సరే కిషన్ రెడ్డి నుంచి ఇప్పటికీ అధ్యక్ష పదవిని మార్చలేదు. ఆ స్థానంలో ఇంకొకరిని తీసుకురాలేదు. దీంతో ఇన్నాళ్లు బీజేపీ పాటించిన సంప్రదాయాన్ని బ్రేక్ చేసిందా? అధ్యక్ష పదవికి సరైన నాయకుడు దొరకకే అధిష్టానం లేట్ చేస్తోందా? లేదంటే పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాల వల్లే కొత్త అధ్యక్షుణ్ణి ప్రకటించడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై పార్టీ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. పార్టీ జాతీయ నాయకత్వం సంక్రాంతి కల్లా రాష్ట్రానికి అధ్యక్షుణ్ణి నియమించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో బీసీ సీనియర్ నేతలకు కీలక పదవులు దక్కుతున్నాయి. కొత్త అధ్యక్షుడి విషయంలోనూ బీసీ నాయకుల వైపే అధిష్టానం మొగ్గు చూపుతుందా? ఓసీ నేతను ఎంపిక చేస్తుందా? బీసీ నాయకుల్లో బండి సంజయ్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడు ఎంపీ బీసీ అనే సంకేతాలు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే బరిలో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఉండే అవకాశం ఉంది. ఓసీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీలో సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాత జిల్లా కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాతే అధ్యక్షుణ్ణి నియమించనున్నారని సమాచారం. అందుకే తెలంగాణ బీజేపీ కొత్త సారథి విషయంలో ఆలస్యం జరుగుతోందంటున్నారు కొందరు నేతలు. అయితే మరోవైపు వచ్చే సంక్రాంతిలోపు తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుణ్ణి ఎంపిక చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పదవి విషయంలో రోజుకో నేత పేరు వినిపిస్తున్నా ఎంపీగా ఉన్న బీజేపీ నేతకే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా అధిష్టానం ఎత్తులు వేస్తుందా? తెలంగాణలో అధికారం తెచ్చే సత్తా ఉన్నవారికి అధ్యక్ష పదవి ఇవ్వాలన్న ఆలోచనలో అధిష్టానం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాయకత్వ ఆలోచన అర్థం కాక బీజేపీ తెలంగాణ నేతలు కిందా మీద పడుతున్నారు. అయితే అధికార పీఠమే అంతిమ లక్ష్యంగా అధిష్టానం వ్యూహం పన్నుతోందని తెలంగాణ బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్న నేపథ్యంలో పార్టీ నేతల్లో సమన్వయం తెచ్చేందుకు అధిష్టానం ఎత్తులు వేస్తోందా? ఏది ఏమైనా బీజేపీ అధిష్టానం ఆలోచన ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల అభిప్రాయాలను తీసుకుంది అధిష్టానం. తెలంగాణలో సవాళ్లను ఎదుర్కొని ఇతర పార్టీలకు ధీటుగా నిలిచి అధికారంలోకి తీసుకువచ్చే పోరాట పటిమ, పార్టీలోని కొత్త పాత నాయకులను కలుపుకుపోయే వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించేందుకు అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోందంటున్నారు కొందరు బీజేపీ సీనియర్ నేతలు.
అయితే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి విషయంలో సంక్రాంతిలోపు అధిష్టానం నిర్ణయం వస్తుందా? త్వరలో కొత్త సారథిని ప్రకటిస్తుందా? ఆ నేత ఎవరు? బీజేపీ పార్టీలోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ఉత్కంఠతో కూడిన చర్చ జోరుగా సాగుతోంది.